ఒక విషయం తెలుసా మీకు? మేము స్పీడ్ వే 7కి వెళ్ళాము. ఇది చౌడవరం గుంటూరు దగ్గరలో ఉండిద్ది అన్నమాట. చౌడవరం అనే ఊరిలో ఉండిద్ది. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు అయితే ఫోటోషూట్స్కి అది ఉండేది కాదన్నమాట. ఇంతకు ముందు కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇది వీడియో ఆఫ్ చేసి చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయో అక్కడ. దాని ఎదురుగా చిత్రపురి అనే ఒకటి పెట్టారన్నమాట. అది ఫోటోషూట్స్కి పెళ్ళిళ్ళకి చాలా బాగుండిద్ది. ఎవరన్నా కావాలంటే యూస్ చేసుకోండి హాయిగా. ఇంకా అందరం పిల్ల బ్యాచ్తో వెళ్ళామన్నమాట. మేము పిల్లల్ని పిలుచుకొని ఇంకా వాళ్ళందరికీ ట్యాక్స్ వేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఇక్కడికి మేము. అప్పుడైతే అన్ని యాక్టివిటీస్ ఏం లేవు. చూడండి, బాయ్ చెప్తున్నారు వీళ్ళిద్దరు. ఇంకా మేము కూడా ట్యాక్స్ వేయించుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఈ ట్యాక్సీ ఉందన్నమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చూడడానికి వస్తారు కదా, వాళ్ళకి తిరగటానికి. వీడు చూడండి, అప్పుడే మేము కింద మాట్లాడుకుంటూనే ఉన్నాం, పైకి ఎక్కిపోయాడు కూడా. అత్త నాకు వీడియో తీరా అని ఇంకా కేకలేస్తున్నాడు. ఇలా పిల్లలు జారటానికి మంచి జారు బండలు 2 ఉన్నాయండి. ఇది కూడా ఉంది, దీనికన్నా పెద్దది ఇంకోటి కూడా ఉంది. అది వీడియో తీసానులే కానీ ఎలానో మిస్ అయింది. ఇంతకు ముందైతే ఇవి లేవు, చిన్న చిన్నవి, ఏమంత పెద్దవేం కాదు, చిన్న చిన్నవి యాక్టివిటీసే. ఇంకా మా కోడలు అది కూడా జారింది. మా పాప అయితే నాకు భయం, నేను వెళ్ళనంది. వీడు మా తమ్ముడు కొడుకు, చిన్నవాడు, మధ్యలో ఆగిపోయాడు. చూడండి, అక్కడ నుంచి కేకలేస్తున్నాడు అత్త అత్త అని. ఇంకా నా కొడుకు ఉయ్యాలు ఊపుతున్నాడు. మేము ముగ్గురం ఎక్కేసరికి అక్కడ బోల్టులు విరిగేటట్టు సౌండ్ వస్తుందన్నమాట. నాకైతే భయం వేస్తుంది. ఆపరా ఆపరా అన్నా కూడా ఆపలేదు వాడైతే. ఏదో సరదాగా అలా సాగిపోతూ ఉంది. ఇంకా అక్కడ వాలీబాల్ ఉంటే వీళ్ళు కొంచెంసేపు ఆడారన్నమాట పిల్లలు. టైంపాస్కి అయితే చాలా బాగుందండి పిల్లలకి. అది ఓన్లీ పిల్లల వరకు బాగుండిద్ది. మనం కూడా పిల్లల్ని చూస్తూ కొంచెం సేపు ఎంజాయ్ చేయొచ్చు అలా. ఇలా ఇది చూడండి, ఫుట్పాత్ లాగా బాగుంది కదా, కానీ నడవలేమండి అసలు. నేను కూడా ట్రై చేశాను, సగం దూరం వెళ్ళి ఆగిపోయాను. ఇదైతే మాత్రం లాస్ట్ వరకు ట్రై చేసింది. వాడు చూడండి పక్కన వెంటనే నడిచి వెళ్ళిపోయాడు. వీడేమో ఉయ్యాలు ఊగుతున్నాడు అసలు నడవలేక. ఈ ఉయ్యాలు కూడా బాగుంది కదా టైర్లో. బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది మా పాప. చాలా బాగున్నాయండి అసలు అక్కడ యాక్టివిటీస్. పిల్లలతో హాయిగా ఆడుకోవచ్చు అందరూ. దాన్ని పడేయాలని చూస్తున్నాడు వీడు, అదేమో అటు నడుస్తుంది. వీడు చూడండి ఎగురుతున్నాడు పడేయాలని. అసలు ఒకటే నవ్వులండి పిల్లలతో. అదేమో పైకి ఎక్కుతుంటే అది కదులుతుందన్నమాట. చూడండి, వాడికి ఎక్కడో తగిలింది. ఇంకా వీడు నడుస్తున్నాడు, నడవలేక అది రౌండ్ తిరుగుతుంది నడుస్తుంటే. ఇంకా ఒకేసారి దూకేసేటప్పటికి అది చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా వీళ్ళ టాస్కులు అంట. అసలు ఇద్దరు కలిసి టాస్కులు పెట్టారు. అసలు చిన్నోడు చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటాడో. స్పోర్ట్స్లో మాత్రం వీడు చాలా ఫాస్ట్గా ఉంటాడండి. పెద్దోడు మాత్రం చదువులో ఫాస్ట్గా ఉంటాడు. లాస్ట్ ఇయర్ 10th పాస్ అయ్యాడండి. 521 వచ్చినాయి వాడికి మార్క్స్. వీడైతే మాత్రం చదువులో థమ్సప్పే. స్పోర్ట్స్లో మాత్రం బాగా ఆడతాడు. ఫస్ట్ వచ్చాడంట. చూడండి ఎలా ఎగురుతున్నాడో. స్పీడ్ వే 7 పెట్టి ఒక 10 ఇయర్స్ అలా అయిందండి అక్కడ. కానీ ఇప్పటి వరకు అప్డేట్ అవ్వలేదు. ఇంకా చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. వాళ్ళైతే ఏం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. మాకు దగ్గర కాబట్టి మాకు తెలుసు అక్కడ పెట్టారని. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాము మేము. థర్డ్ టైం వెళ్ళాము. ముందు కూడా 2 times వెళ్ళాము. అప్పుడు కొంచెం ఇవన్నీ లేవు. ఈసారి అయితే ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మోసాలు జరుగుతున్నాయి చూసారా. ఇక్కడ పడ్డాడండి మా పెద్దోడు. మామూలుగా పడలేదు వాడు.
ఆ చిన్నోడైతే ఒక జలగలాగా పాకుతున్నాడు వాటన్నిటి మీద, అలా ఫాస్ట్గా పరిగెత్తున్నాడు. ఇంకా విన్ అయిపోయి అత్త నేనే విన్ అంటున్నాడు చూడండి. వాడేనంట విన్. ఇంకా అక్కడ చూసారు కదా, ఇవి బాణాలు అలా వేయడము ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మీకు చూపించాలని అలా కొంచెం కొంచెంగా వీడియోస్ తీశాను. దీన్ని ఏమంటారు ఈ ఆటని? ఈ బాల్ వెళ్ళి అందులో పడాలంట, ఆడుతున్నారు. ఇది కూడా మంచి ఫేమస్ గేమే, నాకైతే ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అందరూ ఆడారండి, లాస్ట్కి నేను కూడా ఆడాను. పడిద్దేమో అనుకున్నాను, పడలేదు, మిస్ అయింది. అబ్బా కొట్టిందిరా. ఇంకా చిన్నపిల్లల గేమ్స్ చూడండి. నేను కూడా ఎక్కుతానని తను కూడా ఎక్కింది. పడతా లేస్తా ఇంకా బాగా, అసలు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఇంకా ఇక్కడికి వచ్చేసారన్నమాట. ఇది వచ్చేసి గో కార్టింగ్ అంటారంట. డ్రైవ్ చేయొచ్చు అందరూ కలిసి. ఇంకా వీళ్ళందరూ డ్రైవ్ చేశారు. ఇద్దరికైతే 450 అంట, ఒకళ్ళకైతే 350 అంట. ఒక 5 minutes ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా పందాలు వేసుకునల్లా తిరిగారండి. ఈ గేమ్ కూడా బాగా అనిపించింది నాకైతే. ఇంకే ఒక్కొక్క చోట ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకుంటూ ఇంకా గేమ్ ఫినిష్ చేసేసి ఇంకా ఇళ్ళకి బయలుదేరిపోయామన్నమాట. చూసారుగా, ఇంకా 4 monthsలో పెళ్ళి కాపోయే దంపతులు అన్నమాట వీళ్ళిద్దరూ. కూల్ డ్రింక్స్ అవి అన్నీ ఉన్నాయండి అక్కడ తాగటానికి. కోల్డ్ వాటర్ కూడా మంచిగా ఉంది. ఈ గో కార్టింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దదిగా చేశారో. మంచి కూల్ వాటర్ పెట్టారు, బాగుంది. ఇక్కడ నైట్ లైటింగ్ వచ్చిందండి, చాలా బాగుండిద్ది. మేము నైట్ వరకు స్టే చేయలేదు. ఇంకా అక్కడ పిక్స్ అవి తీసుకున్నారు పిల్లలు. బాగుంది కదా, పిక్స్ తీసుకోవడానికి బాగుండిద్ది ఇక్కడ. ఇంకా పక్కనే ఫుడ్ కోర్ట్ ఒకటి ఉందండి. అంతకుముందు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు చెఫ్లు ఎవరు లేరంట ఇక్కడ. ఇంకా కొంతమంది స్నాక్స్ తెచ్చుకొని తింటున్నారు అలా. ఇంకా బయలుదేరిపోయాం. ఫోటోషూట్కి మాత్రం ఇక్కడ చాలా బాగుండిద్దండి. పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా వీళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి ఎవరు అందులోకి దిగలేదు. ఇక్కడ కూడా చార్జ్ చేస్తారు 300 అంట పర్ అవరు, హాఫ్ అన్ అవర్ అనుకుంటాను. బాగుంది కదా స్విమ్మింగ్ పూల్. నాకైతే స్విమ్మింగ్ పూల్ చూస్తే మాత్రం అసలు వెంటనే దిగేయాలనిపించింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని దిగితే ఇంకా వీళ్ళందరూ దిగాలంటారని వచ్చేసాము. ఇక్కడ చూడండి సైక్లింగ్, ఎంత బాగా సైక్లింగ్ చేస్తున్నారు పిల్లలు. ఇవన్నీ ఉన్నాయండి అక్కడ యాక్టివిటీస్. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. స్పీడ్ వే 7. బాయ్ చెప్తున్నారు చూసారా పిల్లలు. ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళి బయటే తినేసామండి. ఇంకా